ఒక ఇంట్లో దొంగలు పడ్డారంటే ఎట్లుంటది? ఎవరన్నా రాగల్లా అని నిమిషాలనే అందిన కాడికి అందుకొని అవతల పడతారు. దుఃఖనం పోయినా, ఏటీఎంకు సూటి పెట్టినా, వైన్స్కు కన్నం పెట్టినా, గుళ్ళకు సొర్రబడ్డా పోయినమా, పైకము నగలు ఏడున్నాయో ఎంకులాడినామా, సంచిలో చదురుకున్నామా, అవతల పడ్డమా అన్నట్టే ఉంటది. ఓ కాళ్ళ ఆలస్యం చేసిందంటే ఇక ఉన్నట్టే మరి. ఏడనైనా దొంగన్నలు ఇట్లనే ఉంటారు. కానీ వాళ్ళంతా ఒకెత్తు, గాఢ పంటనం చూపించినోళ్ళు ఇంకో ఎత్తుపో. ఇట్లా గోడకు పొక్కగొట్టిండ్రు, అట్లా పైకం మోసిండ్రు. ఎంతనో తెలుసునా? 316 కోట్లు. 3 కోట్లు కాదుల్లో, 316 కోట్లు. జర్మనీలా క్రిస్మస్ తాతీలని 2 రోజులు బంద్ పెట్టిండ్రట ఈ బ్యాంకు. పబ్లిక్ అకౌంట్లు వేసిన పైకము, బంగారము మొత్తము అండర్ గ్రౌండ్ లో ఓ అర్రల పెట్టిండ్రు. గా ముచ్చట దొంగన్నలకు ఎట్లా తెలిసిందో, పార్కింగ్ జాగలకెళ్ళి అండర్ గ్రౌండ్లున్న ఉన్న గ్యారేజీలకు జొర్రబడి అందులోకెళ్ళి గోడకు పొక్కగొట్టి లోపటికి పోయినరట. 3000 సేఫ్టీ డిపాజిట్ బాక్సులు వలగొట్టి అందులున్న పైకము, బంగారం మొత్తం జమ చేసిండ్రు. షెల్వులు వచ్చిన 2 రోజులు బ్యాంకులోనే ఉన్నారంటే చూడుండ్రి ఎంతమంది వచ్చిండ్రో గాని. మొన్న తెల్లంజామున మూటలు మోస్తుంటే అల్లారం మోగితే గప్పుడు బయటపడ్డది. అప్పటికే దొంగలు పరార్. ముచ్చట తెలిసి కస్టమర్లు 2 రోజులు సంది బ్యాంకుకొచ్చి లొల్లి చేస్తుంటే ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ఎవ్వల పైకం వాళ్ళకి ఇస్తామని బుద్రకిచ్చిండ్రు బ్యాంకోళ్ళు. కానీ గింత పెద్ద దొంగతనం జరుగుతున్నా గింత కూడా బయటికి తెలవలేదంటే సెక్యూరిటీల పంటనం గట్లున్నది మరి.